హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను ఆకుకూర ఒకటి తయారు చేస్తానండి. చూసారా ఎంత బాగుందో. ఇది ఏంటంటే ఆకుకూర, దీన్ని మార్కెట్లో కానీ ఎక్కడ దొరకదండి. ఈ ఆకుకూర దీని పేరు వచ్చేసి గురుక్కూర అంటారు. ఇది పొలాల్లోనే దొరుకుతుందనమాట. ఇది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. మీకు కానీ ఎక్కడైనా దొరికితే మట్టి కంపల్సరీగా వండుకొని తినండి. ఈ గురుక్కూర అనేది టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వండుకోవాలనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది గురుక్కూర అండి. దీన్ని గురుక్కూర అంటారు. ఇది నేను ఇంటి దగ్గరనే టబ్లో పెంచుకుంటున్నాను. ఇది చూసారా ఎంత బాగుందో. టబ్లో అది గురుక్కూర కోసుకొచ్చాను కదండి. దాన్ని శుభ్రంగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, గురుక్కూర శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఇందులో కావాల్సిన పదార్థాలు సాల్టు, కారం, నూనె, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. తాలింపుకి జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు. దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా చేసి నీళ్ళల్లో ఉడికించాలండి. పచ్చిమిరపకాయలు కూడా ఈ గురుక్కూరను కూడా నీళ్ళల్లో వేయాలి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఎవరు చేసి ఉండరు, ఎప్పుడు వెనకటి వాళ్ళు చేసేవాళ్ళు అంటే ఈ పద్ధతి. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా ఉడకనివ్వాలండి. గురుక్కూరని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఉడికిందో లేదో చూస్తానండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి ఇది మొత్తం స్ట్రైనర్లోకి వడకట్టుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది ఇలా వడకట్టుకోవడం వల్ల, నీళ్లు లేకుండా. ఇప్పుడు ఈ గురుక్కూర చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా నలిగిపోయిందండి. ఇక తీసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయిని పెట్టుకున్నానండి. ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు 2 నలగొట్టు పెట్టుకుని ఎల్లుల్లిపాయలు 2, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు చేసి పెట్టుకున్నాను కదండి. ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. వేసి ఇవి కూడా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మూత పెడదామండి. త్వరగా మగ్గుతాయి అన్నమాట మూత పెడితే. అందుకని మూత పెడుతున్నాను. ఉల్లిపాయలు మగ్గినాయో లేదో చూద్దామండి. మగ్గిపోయాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న గురుక్కూర ఉంది కదండి, అది ఇందులో వేసేసి వేయించేయాలి. చూసారా పేస్ట్లో ఎలా అయిందో. ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు గురుక్కూర ఉల్లిపాయలు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. మొత్తం ఇప్పుడు కొద్దిగంత పసుపు, కొంచెం కారం చాలా తక్కువ పట్టిద్దండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకున్నాం, ఎండుమిర్చి వేసాం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం పడుద్ది లైట్గా. సాల్టు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని తిప్పుకొని ఇందులో పోసుకోవాలండి. దగ్గరికి ఎగరనివ్వాలి. ఇప్పుడు
మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గిందో లేదో చూద్దామండి. మగ్గిపోయిందండి. చూసారా, గురుక్కూర చాలా బాగుంది చూడడానికి కూడా. ఇది చాలా ఆరోగ్యం అండి. ఇది మీకు పొలాల్లోనూ గట్రా దొరుకుద్దండి. మీరు కూడా తెచ్చుకొని వండుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మార్కెట్లో మనకు దొరకదనమాట. ఈ కూర అనేది పొలాలలోనే గట్రా దొరుకుద్ది అనమాట. మీరు కూడా ట్రై చేయండి.